అండి. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఇక్కడ స్థానిక కృష్ణన్పేటలో 4వ వార్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనిలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అంబేద్కర్ అనగానే మనకి రాజ్యాంగ నిర్మాత, మనకి లిఖిత రాజ్యాంగం ఏదైతే పెద్ద ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రజలకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఏ విధంగా పరిపాలన కొనసాగించాలి, ప్రజలు ఏ విధంగా జీవనాన్ని కొనసాగించాలి, ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎలా ఎదగాలి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా రచించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు. అలాంటి మేధావిని ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటూ ఉన్నాడు. ప్రతి యువత కూడా ఆయన ఆశయాలకు అడుగుజాడలలో నడవాలని, ప్రత్యేకంగా అంబేద్కర్ అనగానే ఒక కులానికి కాదండి, మొత్తం ప్రపంచానికి ప్రపంచ మేధావిగా పేరు పొందినటువంటి ఆయన ప్రపంచానికి ఆయన రాసిన రాజ్యాంగం మీద, ఆయన రచించిన రాజ్యాంగం మీదే మనం అందరం నడుస్తున్నాం. కాబట్టి అందరము కూడా ఆయన అడుగుజాడలలో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు ఆ మహనీయునికి ఎందరో మహనీయుల త్యాగాలే, ఆ ప్రాణ త్యాగాలు ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతుకుతున్నామంటే వారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల ఈ రోజు మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నాం. కాబట్టి ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నామండి. అలానే అందరం కూడా ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఘన నివాళి అర్పించుకుంటే మనం అందరం కూడా ఆయనకు ఉండాలి. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేంది. ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో, దేశ నాయకులు ఎవరైతే వారి రుణాన్ని మనం ఎప్పుడు ఆయన రుణాన్ని కానీ వారి రుణాన్ని కానీ మనం తీర్చలేము. అలాంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చిన మహనీయునికి మరి ఒకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ నివాళులు అర్పించడానికి ఇక్కడ మేమందరం రావడం జరిగింది. అందులో భాగంగా మన పట్న సిఐ గారు కూడా వచ్చి, సార్ నేను కూడా అంబేద్కర్కి నివాళులు అర్పిస్తానని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించాం. మేము రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. పాలకులకు ఎంత బాధ్యత ఉందో పోలీసులు కూడా అంత బాధ్యతలు వ్యవహరిస్తారు. కనుక ఇలా రాష్ట్రం కానీ దేశం కానీ సస్యశ్యామలంగా ఉందంటే లా అండ్ ఆర్డర్ పరిరక్షించడంలో పోలీసు వ్యవస్థను మేము కొనియాడుతున్నాం. అంటే రాజ్యాంగంలో వాళ్ళ హక్కులు రాసి బాధ్యతలు రాసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగానికి తూట్లు పడుతుండగా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆశయాల కోసం అయితే ప్రాణ త్యాగాలు చేశారో మహాతల్లి రమాబాయి అంబేద్కర్ని తలుచుకుని ఆయన భార్య అయిన రమాబాయిని తలుచుకోండి. ఎందుకంటే కేవలం 38 సంవత్సరాలకి ఆమె చాలించింది. 4 పిల్లలు పౌష్టిక ఆహారం లేక, కనీసం తినడానికి తిండి లేక రక్తహీనతతో ఆవిడ చనిపోయింది. 4 పిల్లలు అతి చిన్న వయసులో చనిపోయారు. కుర్రోడు చనిపోతే సమాధి చేయడానికి కనీసం కొత్త బట్ట లేక ఆమె పెళ్లి చీరను చింపి దాంతో సమాధి అంత తీర పరిస్థితుల్లో కూడా ఉండి మహనీయుడు వాళ్ళ మనిషిగా గుర్తించే పరిస్థితి రాజ్యాంగ హక్కులు వాళ్ళకి కల్పించని చెప్పడం కానీ ఎంతగానో గర్విస్తున్నాం. దయచేసి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన జయరాజ్ గారిని కూడా మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా కృష్ణన్పేట 4వ వార్డులో ఇక్కడ ఆ మహనీయుడికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సిద్ధికి మనం ఈ బర్త్డే డెత్ డే చేయడం కాదు, కానీ ఆయన ఆశయ సిద్ధికి మనం కృషి చేయాలా. ఆయన ఏదైతే బోధించాడో సమీకరించు బోధించు పోరాడనే నినాదంతో ప్రజలను ముందు చైతన్యం చేయవలసిన ఆవశ్యకత ఇంగితైనా ఉంది. ఈ రోజున రాజ్యాంగానికి తూట్లు పొడిచే శక్తులు కొంచెం భారతదేశంలో విజృంభించడం అనేది జరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఎక్కడైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలా. రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 అనే ఆర్టికల్స్ ని కూచే తప్పకుండా పాడాలా. సోషల్ జస్టిస్ అనే న్యాయ సిద్ధాంతాన్ని బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం కల్పించి ఈ దేశంలో ఈ రోజు కూడా అంటరాంతరం అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వాలు ఎక్కడైతే ఇటువంటి జరుగుతున్నాయో వాటిని పూర్తిగా అటు మీద సత్వరమైన చర్యలు తీసుకోవాల్సిందని ఈ రోజున అంబేద్కర్ ఆశయ సిద్ధికి మనమంతా, ఆయన ఒక్క వర్గానికి నాయకుడు కాదు, ఆయన ప్రపంచ మేధావి, యావత్ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తి. ప్రపంచ రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం ఎక్కడా లేదు.
అటువంటి వ్యక్తికి నివాళి అర్పించడం అనేది ఎంతైనా అవసరం అనేది తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.